హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇవాళ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కదా ఇక్కడ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. పిల్లలు ఇద్దరు వరకే, వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయారనమాట, వర్క్ ఉందని. ఇంకా పిల్లలు లేచారు, వాళ్ళిద్దరికైతే బ్రెడ్ టోస్ట్ చేసేసి నూటిల్లా పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తినే లోపల నా పనులన్నీ చేసేసుకోవాలి, లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇవాళ లంచ్లోకి అయితే చింత చిగురు అలాగే బచ్చల కూర పప్పు చేస్తున్నాను, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి. ఈ తీగ బచ్చల కూర పప్పులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది చేసుకున్నారో ఈ రెసిపీ చెప్పండి. నార్మల్ బచ్చల కూర కంటే ఈ తీగ బచ్చల కూర పప్పులో టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పేసేయండి. ఇంకా పిల్లలు పాలు తాగేశారు. అలాగే ఇది చికెన్ అన్నమాట, ముందు రోజు తీసుకొచ్చింది. కొంచెం ముందు రోజు చేశాను, ఇంకా కొంచెం ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అన్నీ ఉప్పు కారాలు పెరుగు అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది, పక్కనే చికెన్ ఫ్రై కూడా అవుతుందన్నమాట. అయిపోయింది ఫ్రై కూడా, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్క పూటకే అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలిద్దరికి లంచ్ కూడా పెట్టేసాను, ఇక్కడ ఇద్దరు తింటున్నారు. నార్మల్గా నేనే తినిపిస్తాను, ఈ మధ్య అయితే కొంచెం వీళ్ళనే తినమని చెప్తున్నాను, కలిపి ఇచ్చేస్తున్నాను స్పూన్ ఇచ్చేసి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా స్కూల్లో వీళ్ళే తినాలి కాబట్టి అక్కడ ఎలా తింటారో ఏమో తెలియదు. అందుకని ముందే ఇక్కడ నుంచి మనం నేర్పించి పంపిస్తే అక్కడ తింటారు కదా అని ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే నీతోనే డ్యాన్స్ ఎంతమంది ఫాలో అవుతారో చెప్పండి. నేనైతే ఎవ్రీ వీక్ పక్కా ఫాలో అవుతాను. ఆ రోజు చూడడం కుదరకపోతే నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ చూస్తాను, కానీ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. మీలో ఎంతమంది ఫాలో అవుతారో చెప్పండి. ఇంకా ఇవైతే మల్లెపూలు, ఇంటి దగ్గరికి వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు అమ్మ పంపించింది అనమాట. ఇంకా అవి కట్టుకుంటూ టీవీ చూస్తూ పిల్లలకైతే ఫుడ్ తినమని చెప్తూ. ఈవినింగ్ టైము పిల్లలకైతే స్నాక్ కోసం ఇక్కడ మొన్న రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా మోమోస్ తీసుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు తీసుకుంటాను, మోమోస్ మాత్రం ఫస్ట్ టైం తీసుకోవడం. ఇంకా ఆ రెసిపీ అయితే చేయలేదు, ఎలా వస్తుందో చూపిస్తాను అవి కూడా. ఇంక ఇక్కడ అయితే ఫ్రై చేస్తూ ఇంకో పక్క బ్రెడ్ కూడా టోస్ట్ చేస్తున్నాను. బ్రెడ్ ఎక్స్పైరీ అయిపోవచ్చింది, ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా టోస్ట్ చేసి పెట్టిస్తే ఇంకా అవి ఇవి తినేస్తారు కదా అని, ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుంది కదా అని చేస్తున్నాను ఇక్కడ. ఇంకా అవి తినేసారు. ఇక్కడ చాయ్ పెట్టాను, అలాగే పిల్లలకి కూడా పాలు పోసాను. హస్బెండ్ కూడా వచ్చారనమాట ఈ లోపల. కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా చాయ్ తాగడానికి కూర్చున్నాము ఇక్కడైతే. ఇంకా ఇది నైట్ అన్నమాట, ఆల్రెడీ డిన్నర్ చేశారు, అంతా అయిపోయింది, పడుకోవడానికి కూడా వెళ్ళిపోయాము. డోర్స్ అన్నీ వేసిన తర్వాత వీళ్ళకి ఆకలి అవుతుందని చెప్తే ఇంకా వెంటనే వాళ్ళ డాడీ అయితే ఆమ్లెట్ వేస్తున్నాడు. ఇక్కడ టైం చూడండి 11:30 అవుతుంది కూడా. ఈ టైంకి ఇంకా ఆకలి అంటే ఆమ్లెట్ వేసిస్తున్నాడు అనమాట. ఏం చేస్తాను చెప్పండి, ఎంత ఓపికో. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మా చిట్టి తల్లి అయితే. ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను, బాయ్. షుగరా కారమా ఎట్లా వేసాడు? ఎగ్ వేసిందా? బాగుందా? బాగుందా? సరే తిను. నిద్ర రావట్లేదా మీకు? నిద్ర రావట్లేదా? ఎప్పుడు వచ్చింది నిద్ర? రేపా?
నేను పడుకున్నా మరి, నేను పడుకుంటా. బెడ్ మీద పడేయకుండా తినేసి షింక్లో వేసి హ్యాండ్ వాష్ చేసుకొని వాటర్ తాగేసి వచ్చి బజ్జోండి, ఓకేనా? మార్నింగ్ లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, వచ్చాక ఆడుకోవాలి. నువ్వు కూడా స్కూల్ ఊరికి కూడా. తినను. ఎగ్ వేసిండా? ఇంకేం వేసిండు? కారము, షుగరా, సాల్ట్ అమ్మ అది.